కలిసి భర్తను హత్య చేసిన కేసులో ట్విస్టులు కొనసాగుతున్నాయి. తమిళనాడులోని వేలూరులో జరిగిన హత్య కేసులో 3 ఏళ్ల కూతురిచ్చిన సమాచారంతో తండ్రి హత్య కేసును ఛేదించారు పోలీసులు. ప్రియుడితో కలిసి భార్య భర్తను హత్య చేయించినట్లు గుర్తించారు. 2 రోజుల క్రితం భరత్ అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. భార్య పిల్లలతో బైక్ పై వెళ్తుండగా కత్తులతో దాడి చేసి చంపేశారు. అయితే పోలీసుల విచారణలో అసలు గుట్టు రట్టయింది. భర్తను భార్య నందినిని ప్రియుడు సంజయ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రైట్, ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. ఎస్ రవితేజ. తమిళనాడు వెల్లూరులో జరిగినటువంటి మొదట అనుమానాస్పదం కేసుని పూర్తిగా విచారణ జరిపిన తర్వాత తన భార్య తిరిగి భర్తను చంపించిందంటూ కూడా పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో వెలుగులోకి వచ్చింది. ఇది 2 రోజుల క్రితం బైక్ పై వెళ్తున్నటువంటి భరత్ సంజయ్ అనే వ్యక్తి ఈ చనిపోయినటువంటి వార్త తీవ్ర సంచలనానికి దారితీసింది. ఈ తమిళనాడు వెల్లూరులో జరిగినటువంటి హత్య కేసుకు సంబంధించి స్వయాన తన 3 ఏళ్ల కూతురు ఇచ్చినటువంటి సమాచారంతో తండ్రి హత్య కేసుని పోలీసులు ఛేదించారు. ప్రియుడితో కలిసి భార్య భర్తను హత్య చేయించినట్టు కూడా పోలీసులు గుర్తించి ఈ భరత్ అనే వ్యక్తి ద్వారా హత్య గురయ్యాడు అంటూ కూడా ఈ విషయాన్ని పోలీసులు కనుగొని ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. భార్య పిల్లలతో బైక్ పై వెళ్తూ ఉండగా కత్తులతో దాడి చేసి చంపేయడము పోలీసుల విచారణలో ఈ అసలు గుట్టంతా కూడా వెలుగులోకి వచ్చింది. భర్తను భార్య నందిని హత్య చేయించినట్టుగా కూడా పోలీసుల నిర్ధారణ అయింది. భార్య నందిని ప్రియుడు సంజయ్ ని ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకుని పోలీసులు క్వశ్చన్ చేస్తా ఉన్నారు. వెల్లూరు జిల్లా ఒడకత్తూరు వద్ద కుప్పలపాల్యానికి చెందినటువంటి భరత్ ఈయన వృత్తిరీత్యా వంట మాస్టర్ చెన్నైలోని ఒక హోటల్లో విధులు నిర్వహిస్తా ఉన్నాడు. ఇతనికి 5 ఏళ్ల క్రితం బెంగళూరుకి చెందినటువంటి 26 ఏళ్ల నందినితో వివాహం జరగడము, వారికి 2 కుమార్తెలు ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. వీళ్ళు వీకెండ్ సెలవులో పిల్లలతో కలిసి చూసేందుకు సొంతూరుకి భరత్ వెళ్లడము, ఈ నెల 21న ఇంటికి రావడము, సరుకుల కోసం భార్య చిన్న కుమార్తెని తీసుకొని బైక్ పై షాపుకి వెళ్లి కొనుగోలు చేసి ఇంటికి తిరిగి వస్తుండగా రోడ్డుపై అడ్డంగా ఈ కొబ్బరి మట్టాలని రోడ్డుపైన వేసి కనిపించకుండా చేసి అదే దారిలో అతనిపై కత్తులతో దాడి చేశారన్నట్టుగా పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో బయటపడింది. అక్కడే మట్టు వేసి ఒక వ్యక్తి కత్తితో భరత్ పై తీవ్రంగా దాడి చేసి పారిపోవడము, బాధితుడు ఘటనా స్థలంలోనే ప్రాణాలు విడివడము, విచారణలో నందితి పొంతనలేనటువంటి సమాధానాలు ఇవ్వడము, ఎందుకు ఈ సమయంలో వెళ్లారు, ఈ చీకట్లో ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అన్నప్పుడు తను అనవసరమైనటువంటి విషయాలకు రెస్పాండ్ అవ్వడము, సంబంధం లేనటువంటి సమాధానాలు ఇవ్వడంతో పోలీసులకు అనుమానం వచ్చి ఇమీడియట్ గా ఆమెని అదుపులోకి తీసుకొని తన విషయాలు ఏంటి అనే దానిపై కూడా పూర్తిగా అవన్నీ వివరాలు తీయడంతో అప్పుడు తను ఎవిడెంట్ లో ఉంటున్నటువంటి 21 ఏళ్ల సంజయ్ తో తనకు వివాహేతర సంబంధం ఉందని, ఆ విషయం తెలిసి భరత్ పలుసార్లు తనను హెచ్చరించాడని, దీంతో భరత్ ని చంపాల్సినటువంటి అవసరం ఏర్పడింది. సంజయ్ తో కలిసి నేను ఈ భరత్ ని చంపాను అంటూ కూడా స్వయంగా తన భార్య పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఒప్పుకోవడంతో ఈ అంతా అంశం వెలుగులోకి వచ్చింది. రోజు రోజుకి సొంత భర్తలను చంపుతున్నటువంటి కేసులు ఎక్కువగా నమోదవుతా ఉన్నాయి. ఇదంతా కూడా కేవలం ప్రియుడికి దగ్గర అవ్వడానికి, ప్రియుడిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవడానికి, దానికి భర్త అడ్డుగా ఉంటాడు కాబట్టి భర్త ప్రాణాన్ని తొలగించుకొని భర్త లేకుండా చేస్తే ఆ ప్రియుడితో ఈజీగా కలిసి ఉండొచ్చు, రోజువారీగా ట్రావెలింగ్ చేయొచ్చు అనే ఒక ఉద్దేశంతో తరచుగా సొంత భర్తల్ని చంపుతున్నటువంటి కేసులు ఎక్కువగా నమోదవుతా ఉన్నాయి. ఈ తమిళనాడు వెల్లూరులో జరిగినటువంటి ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర హాట్ టాపిక్ గా మారింది. బైక్ పై వెళ్తున్నటువంటి వారందరిని వదిలేసి ఇతనిపై మాత్రమే దాడి చేయడము, ఆ దాడిలో కూడా భార్య అక్కడ ఆ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేయకుండా, పోలీసులకు తెలియజేయకుండా జాగ్రత్త పడడము, అనుమానం వచ్చినటువంటి వీరందరూ కూడా పోలీస్ ఫిర్యాదు అందజేయడము, తర్వాత తనే స్వయంగా తన భర్తని చంపాల్సి వచ్చింది. అది ఎదురింటిగా ఉన్నటువంటి ఒక ప్రియుడి కోసం ఈ ఘటనకు పాల్పడాల్సి వచ్చిందంటే కూడా తనే స్వయంగా ఇన్వెస్టిగేషన్ లో ఒప్పుకున్నట్టుగా తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ రవితేజ.